బై 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 ఆగండి. స్క్రోల్ చేసే ముందు 30 రోజుల్లో పొట్ట కింద ఉన్న బెల్లి ఫ్యాట్ తగ్గిపోవడానికి నా దగ్గర బ్రహ్మాండమైన 3 వర్కౌట్లు ఉన్నాయి. అవేంటో చూపిస్తా పదండి. మొదటి వేరియేషన్ రోప్ క్రంచెస్ అన్నమాట. ఒక్క సెట్ కి 100 రెప్స్ కొట్టాలి. ఇట్లా 4 సెట్లు చేయండి. మొదటి వేరియేషన్ కంప్లీట్ చేశాక గాలిలోకి ఎగిరి ఆ పైన 2 రాడ్లు పట్టుకుని 2 చేతులు హ్యాంగింగ్ అయ్యి హ్యాంగింగ్ లెగ్ రైస్ చేయండి. ఒక్కొక్క సెట్ కి 100 రెప్స్ చేయాలి. అలా 4 సెట్లు చేయండి. ఇది అమ్మటే పూర్తి చేశాక బైసికల్ క్రంచెస్ అని చెప్పేసి ఇలా పొడుకుని ఒక్కొక్క సెట్ కి 100 రెప్స్ చేయండి. ఇలాగే 4 సెట్లు పూర్తి చేయండి. ఇలా చేస్తే సంకనాకి పోతారు. నాకు ఒకటి అర్థం కాదండి, జిమ్ లో ఎవడు ఏది పడితే అది చెప్తే నమ్మేయటమేనా గుడ్డిగా? ఈవెన్ సోషల్ మీడియాలో ఎవరేం చెప్పినా నమ్మకండి. పొట్ట కింద ఉన్న కొవ్వు తగ్గాలంటే మెయిన్ గా క్యాలరీ డెఫిషియెంట్ లోకి వెళ్లాల్సిందే. మీరు ఎంత తింటున్నారు, ఏం తింటున్నారు, ఎంత కొలుచుకుని తింటున్నారు అన్నది మ్యాటర్. వందల కొద్ది రిపిటేషన్స్ చేస్తే పొట్ట కింద కొవ్వు కాదు కదా, నీరసం వచ్చి సస్తారు. ఎస్పెషల్లీ జిమ్ కి వచ్చే అంకుల్ గారి గురించి చెప్తున్నాను. మొన్న ఇలాగే రీసెంట్ గా ఒక అంకుల్ వచ్చి, తమ్ముడు పొట్ట కింద ఉన్న కొవ్వు అసలు తగ్గట్లేదు, 4-5 వేరియేషన్లు చెప్పొచ్చుగా అన్నాడు. ఈ వీడియో ద్వారా ఆయనకు ఒక్కరికే కాదు, జిమ్ కి వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు జిమ్ కి వచ్చే ముందు జిమ్ బయట ఏం తింటున్నారు అన్నది మ్యాటర్. అలా అని చెప్పి మార్కెట్ లో వందల కొద్ది క్రాష్ డైట్లు ఉన్నాయి. అవన్నీ గుడ్డిగా తినద్దు. ఒక బేస్ రోజుకి 2000 క్యాలరీస్ తినేటట్టు తిని జిమ్ కి వచ్చి కష్టపడండి. మంచి రిజల్ట్స్ అయితే పొందుతారు. అర్థమైంది కదా? ఈ రీల్ ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేసేసేయండి.